ఇక త్వరలో మంత్రివర్గ విస్తరణ రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి పయనమవుతున్నారు. ఇక ఇప్పటికే ప్రస్తుతానికి మనం చూస్తే కనుక ఓవరాల్గా 12 మంది 11 మంది అనుకుంటా ముఖ్యమంత్రి కలిసి 11 మంది నుంచి 12 మంది 11 మందితో మంత్రివర్గ విస్తరణ జరిగింది. మరొక అంటే ఓవరాల్గా 18 మంది చేయాల్సిన అవసరం మరొక 6గురిని కూడా మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రితో కలిసి 12 మంది మంత్రులుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఈ యొక్క మంత్రివర్గ ఎక్స్పాన్షన్తో పాటుగా సుమారుగా ఇటీవల కాలంలో మనం చూస్తే ఒక 100 మంది కార్పొరేషన్ చైర్మన్లను తొలగించడం జరిగింది. 100 మంది వివిధ కార్పొరేషన్ల చైర్మన్ తొలగించడం జరిగింది. మరి ఈ యొక్క నామినేటెడ్ పదవులు కూడా పూర్తి చేయాలి కాబట్టి అవన్నిటి మీద కూలంకషంగా చర్చించి కాంగ్రెస్ అధిష్టానం దగ్గర నిర్ణయం తీసుకొని ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి సలహాలు సూచనలు చేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నామినేటెడ్ పదవుల విషయంలో మంత్రివర్గ విస్తరణ విషయంలో రాష్ట్రంలో జరిగే అవకాశం. మరోవైపు ఇక్కడ మీరు గమనిస్తే కనుక మన అసెంబ్లీలో కూడా ప్రొఫెసర్ కోదండరాం పేరెత్తి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఏమన్నాడంటే ఆయన లాంటి ఒక వ్యక్తిని పక్కన పెట్టింది గత ప్రభుత్వం, లేకుంటే ఇబ్బందుల పాలు చేసింది. టీజేఏసీ పెట్టి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి ఆయన వివిధ రకాల పోరాడిండు. దాంతోపాటు ఒక పార్టీ పెట్టి కూడా వ్యతిరేకంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసేటువంటి అనేక హామీల విషయంలో అనేక పథకాల విషయంలో కూడా లోటుపాట్లను గుర్తించి పోరాడిండు. కానీ ఆయన గుర్తించలేదు గత ప్రభుత్వం అని చెప్పిండు. ఈసారి కోదండరాం సేవలు వినియోగించుకునే అవకాశం ఉంది. మరి ఏ రకంగా వినియోగిస్తున్నో ఒక అనుమానం. ఎందుకంటే ఇటు కోదండరాం నిరుద్యోగుల పక్షాన కొన్ని విషయాల పక్షాన ఒక సామాజిక దృక్పథంతో ఆయన గతంలో ప్రజా సంఘాల పౌర హక్కుల సంఘాల్లో పనిచేసిన అనుభవం ఉన్నది. దీంతో ఒక ప్రొఫెసర్, తెలంగాణ ఉద్యమంలో కీలకమైన వ్యక్తి. అన్ని రకాలుగా చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల సమయంలో కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు విషయంలో కీలకంగానే పనిచేసిండు. సో మరి ఆయనకి ఏ రకంగా సేవలు వినియోగిస్తుంది? ఒక ఎమ్మెల్సీ ఇస్తుందా, లేకపోతే ఒక సలహా ఏదైతే ఉంటుందో ముఖ్య సలహాదారుడిగా, లేకపోతే ప్రణాళిక కమిషన్కి సంబంధించి వైస్ చైర్మన్గా, లేకపోతే వివిధ అంటే ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. ఎమ్మెల్సీయా, లేకపోతే ఆయనకు కూడా ఒక అవకాశం కల్పించి ఎమ్మెల్సీగా తీసుకొని ఉపయోగించుకుంటారు, లేకుంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ అంటున్నారు. ఒకసారి టీఎస్పీఎస్సీకి సంబంధించి చైర్మన్గా ఇస్తారు, లేకుంటే ఏదో రకంగా ప్రముఖంగా ఆయనను ఉపయోగించుకొని ఆయన సేవలు ఉపయోగించుకొని రాష్ట్రంలో ఏ అంశాల మీద అయితే ఆయన లేవనెత్తి సమస్యలు చూపించిండో ఆ సమస్యల పరిష్కారం దిశగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేయబోతోంది. అది ఎమ్మెల్సీయా, మీరు అన్నట్టుగా టీఎస్పీఎస్సీ చైర్మనా, లేకపోతే ఇంకేదైనా ప్రణాళికకు సంబంధించినటువంటి వైస్ చైర్మన్ ప్రణాళిక సంఘానికి ఎట్లా రకంగా కోదండరాంని డెఫినెట్గా ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఆయన యొక్క సేవలు వినియోగించుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.